ఈ దేవదేవుడు ఎవరో నేను పేరు లేకుండా దేవదేవుడు అన్నారే. రకరకాల పేర్లు ఉంటాయి కదా సహజంగా. ఈయన పేరేమో దేవదేవుడు అన్నారేంటి అని చాలామందికి ప్రశ్న వస్తుంది. నిజంగా ఈ దేవదేవుడు ఎవరు అంటే, మనం ఎవరు ఉన్నారని, ఈ సృష్టిలో ఒకే ఒక్క దేవుడు, ఈ సృష్టి యావత్తును కలుగు చేసిన దేవుడు ఉన్నారని నమ్ముతున్నాము. ఆయనే ఆ దేవదేవుడు. సహజంగా నేను ఒకప్పుడు మీలో ఒకనగా, అంటే నేను కూడా ఒక హైందవ సహోదరుడుగానే ఉండి ప్రభువుని నమ్ముకున్నాను. అప్పుడు ఏం చెప్పారంటే, ఈ సృష్టి ఎలా కలిగింది, ఈ మానవుడు ఎలా పుట్టాడు అని మా పెద్దలు చెప్పారంటే, నాకు దేవదేవుడు ఒక దేవుని తలలో నుండి ఒక జాతి వచ్చింది, భుజాల్లో నుండి మరొక జాతి వచ్చింది, కడుపులో నుండి ఒక జాతి వచ్చింది, కాళ్ళలో నుండి మరొక జాతి వచ్చింది. ఈ మానవ జాతిని 4 రకాలుగా విభజించి ఇలా దేవుడు పుట్టించాడు అని చెప్పేవారు. నేను అది నమ్మాను వాస్తవంగా. ఎందుకంటే అలాగే జరిగిందేమో అనుకున్నాను. కానీ ఈ పరిశుద్ధ గ్రంథం చదివిన తర్వాత చాలా అద్భుతమైన సత్యం నాకు అర్థమైంది. ఏమిటంటే, నేలమట్టిలో నుండి నరుడిని దేవుడు నిర్మించి, వాని నాసికారంధ్రాలలో దేవుడు జీవాయువును ఊది, వానిని దేవుని కంటే కొంచెము తక్కువ వానిగా చేసి చాలా మేధావిగా పుట్టించి, ఆ మానవునికి పక్కటెముకల నుంచి ఒక ఎముకను తీసి స్త్రీగా నిర్మించి, వాని వివాహము జరిగించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి దానిని లోపరుచుకునుడి అన్నాడు. ఎంత అద్భుతమైన దేవుడు! ఇది నిజంగా నేలమట్టిలో నుండి నరుడిని నిర్మించాడా? ఇది నిజమేనా అంటే, ఈరోజు మీరు ఒక డాక్టర్ గారిని అడిగినా కానీ చెబుతాడు, మనుషుడు మట్టిలో నుండి వచ్చాడని. ఎందుకంటే మట్టిలో ఎలాంటి గుణగణాలు ఉన్నాయో మానవ శరీరంలో కూడా అవే ఉన్నాయి. పొటాషియం అని, మెగ్నీషియం అని, ఐరన్ అని, ఇలాంటివి మట్టిలో ఉన్నవన్నీ కూడా మానవ శరీరంలో ఉంటాయి. నేల మట్టిలో నుండి తీశాడు, నువ్వు మన్నే గనుక తిరిగి మరలా మన్నైపోదు అన్నాడు. ఈ వాక్యాలన్నీ నేను చదువుతున్నప్పుడు ఆ మహాదేవుడు మనుషుడును కలుగు చేశాడని నాకు అర్థమైంది. ఇదే బైబిల్ గ్రంథంలో ఒక మహానుభావుడు ఒక మాట రాశారు. ఏమిటంటే, 139వ కీర్తనలో 13వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా ఆశ్చర్యమును, నాకు భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నది. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలో తెలుసా? నా అంతరింద్రియములను నీవే కలుగు చేసావు, నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే. ఇది సత్యం కాదా? చాలామంది మనుషులకు అర్థం కాదు. ఏమిటంటే, ప్రియులారా, మీరు గమనించండి, మనుషులు ఎంత తెలివి తక్కువగా ఆలోచిస్తున్నారంటే, మానవుణ్ణి కలుగు చేసిన దేవుణ్ణి గణపరచడం పక్కన పెట్టి సెల్ ఫోన్ను కనిపెట్టిన వాడిని గణపరుస్తున్నారు, విమానం కనిపెట్టిన వారిని గణపరుస్తున్నారు, కంప్యూటర్ కనిపెట్టిన వాడిని గణపరుస్తున్నారు. అసలు ఈ కంప్యూటరు, ఈ విమానం, ఈ సెల్ ఫోను, ఈ పరికరాలు కనిపెట్టిన మానవుని యొక్క మెదడునిచ్చిన దేవుణ్ణి గణపరచడం మానేశారు, ఆయనకి స్తుతి చెప్పడం మానేశారు. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా! ఇంత పెద్ద మేధావి ఈడెవడు అసలు? ఈ మానవుని యొక్క మెదడును కలుగు చేసిన ఆయన ఎవరు? ఆ దేవదేవుడు ఎలా? ఒక్కసారి మీరు నా అంతరింద్రియములను కలుగు చేసిన వాడవు నీవే, నా తల్లి గర్భములో నన్ను నిర్మించిన వాడవు నీవే అంటాడు. ఒక మనుషుడు దేవునికి ఎంతైనా కృతజ్ఞత కలిగి బ్రతకవలసిన వారమై ఉన్నాం.
మీరు ఎప్పుడైనా గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ యొక్క ఆ శాంబర్ ఒకటి ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి చూడండి. మనుషుడిని దేవుడు కలుగు చేసిన విధం మీకు ఆశ్చర్యం భయం కలగకపోతే నన్ను అడగండి. అదే కదా భక్తులు, నాకు ఆశ్చర్యము భయమును కలుగుతుంది. ఎందుకంటే ఆరోగ్యవంతుడు 6 నుండి 7 మార్లు 24 గంటల్లో 6 నుండి 7 మార్లు పాస్కెళ్తాడు. ఒక్కసారి ఆ కిడ్నీలు పాడైతే వారములో 2 సార్లు 3 సార్లు డయాలసిస్కి వస్తారు అక్కడికి. తను చూస్తుండగా తన బ్లడ్ అంతా మిషన్లోకి వెళ్ళిపోద్ది. వాటర్ ఒకవైపు వస్తాయి, బ్లడ్ మళ్ళీ తిరిగి బాడీలోకి పంపిస్తుంది ఆ మిషన్. ఎంత ప్రశాంతంగా వెళ్ళి పాస్కెళ్ళి వచ్చే మనిషి తన శరీరంలో ఉన్న నీరుని అలా బయటికి రావడానికి అన్ని తిప్పలు పడుతుంటే ఆ టైంలో తన బీపీ రేజ్ అవ్వచ్చు, బీపీ డౌన్ అయిపోవచ్చు. అతను నిద్రపోకూడదట. ఆ గుండెల మీద ఏదో ధాన్యం విత్తనాలు ఏదో పెడితే ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటూ అయోమయంలో పడి చూస్తాడు మానవుడు. 1-2 లీటర్ల వాటర్ బయటికి రావడానికి. దేవుడు కలుగు చేసిన ఆ అంతరిద్రియములు, గుండె, కిడ్నీలు, లివరు అవి పనిచేస్తున్నంత కాలం మనుషుడు ఎంత విచ్చలవిడిగా మాట్లాడతాడంటే అంత విచ్చలవిడిగా మాట్లాడతాడు. కాసేపు నా మతం కాదంటాడు, నా దేవుడు కాదంటాడు, వీడు కులం తక్కువడు అంటాడు, మేము కులం ఎక్కువ అంటాడు, రకరకాల నాకు డబ్బు ఉందంటాడు, ఈ పేటలో నన్ను అంటాడు. ఏంటో ఈ మనుషుడు ఎంత బుద్ధిహీనుడు అనిపించింది నాకు. దేవుడు కలుగు చేసినటువంటి ఆ అంతరిద్రియములలో ఏది పని చేయకపోయినా మన బ్రతుకేమిటో అప్పుడే అర్థమైంది. దీనిని కలుగు చేసిన దేవుడు, దేవదేవుడు ఆకాశమందున్నాడని, ఆయన మనుషులందరినీ దృష్టించి చూస్తున్నాడని, ఆయన మన మాటలు వింటున్నాడని, మనం చేసిన దానికి తీర్పు జరుగుతుందని మనుషులు గుర్తుంచుకుంటే మనుషులు తగ్గించుకొని బ్రతుకుతారు. ఈ దేవదేవునికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేడు ఆ సృష్టికర్తకి. హల్లెలూయా. మనలను పుట్టించిన వాడెవరు చెప్పండి? సృష్టికర్త అయిన దేవుడు. ఆయనకు మనం ఏం చెప్పాలి? కృతజ్ఞతలు. ఇప్పుడు నీ కూతుర్ని నేను యెహోవా దయ వలన ఒక మనుషుడిని సంపాదించుకున్నానని అంటది. యెహోవా దయ లేకపోతే ఒకడికి బిడ్డలు పుడతారా? ఏమన్నా కృషి ఫలితమా? కొంతమందికి పెళ్ళి అయితే 2 సంవత్సరాల దగ్గర నుంచే, 1 సంవత్సరం దగ్గర నుంచి అత్త మొదలుపెట్టింది, ఏందోనమ్మా ఒక కాయ లేదు, ఒక పూత లేదు, ఒక పండు లేదని. అవునా? మొదలు పెడతారు కదా. ఏందో ఇది, ఈ అమ్మాయి గబగబా చిటారు కొమ్మకెళ్ళి ఆ కాయ కోసుకొచ్చుకోలేకపోతుందని. ఏమన్నా పండ్లా కాయ కోసుకొచ్చుకోవడానికి ఏముంది? దేవుడు ఇచ్చేంత వరకు మెదలకుండా నోరు మూసుకొని ఉండాలి. ఇక్కడ ఏమన్నాడు తెలుసండి? కుమారులు ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలు ఉండు వారు మెలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ప్రియులరా, మీరు గమనించాలి. రాత్రి అయిన తర్వాత తన కష్టార్జితాన్ని భుజించుట అంటే భార్యాభర్తల యొక్క ఆ సుఖభోగాలను దృష్టిలో పెట్టుకొని చెబుతున్నాడు. నీకు పెద్ద పెద్ద మీసాలుంటే పిల్లలు పుట్టరు. అర్థమవుతుంది కదా? నా భాషలో చెప్పాలంటే, నువ్వు పెద్ద వీరుడు అయి కండలు తిరిగితే పిల్లలేం పుట్టరు. వాళ్ళు రాత్రి వరకు పడుకొని వారి కష్టార్జితమైన ఆహారమును భుజించుట వ్యర్థమవుతుంది. నీవు నిద్రిస్తుండగా దేవుడు నీ కడుపులో ఒక బిడ్డనేస్తాడని దీని బైబిల్ గ్రంథం చెబుతుంది. అసలు నీకు తెలియదు. ఆ అమ్మాయికి తెలుసా కడుపులో ఒక బిడ్డ వచ్చిన సంగతే? ఏ తల్లికైనా తెలిసిద్దా? నెలసరి రానప్పుడు అప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే అప్పుడు చెప్తారు, అమ్మా నీకు కన్సీవ్ అయ్యావని. అప్పుడు అమ్మా కన్సీవ్ అయ్యానా అని అంటుంది.
నీకు ఎప్పుడు కడుపులో బిడ్డ పడిందో కూడా తెలియదు. అంటే దేవుడు ఇస్తున్నాడు బిడ్డలని. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇంకా చెప్పనా నాకు టైం లేదు కానీ ఒక మాట చెబుతాను. ఏమిటంటే, నేను పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూసిని అంటాడు. నిర్మిస్తున్న దేవుడే చూస్తున్నాడు పిండముగా ఉన్నప్పుడు. ఇప్పుడు స్కానింగ్లు వచ్చినాయి కదా, అప్పుడు స్కానింగ్లు లేవు, చూస్తున్నాడట అన్ని అవయవాలు తయారవుతున్నాయి లేదని. తల్లి గర్భము నుండి నన్ను బయటికి తీసిన వాడవు నీవే అంటాడు. అంటే నిర్మించినవాడు ఆయనే, చూస్తున్నవాడు ఆయనే, పిండాన్ని బయటికి తీసినవాడు ఆయనే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నేటి వరకు నాకు ఆధారము నీవే అన్నాడు. ఈ విషయాలన్నిటిని బట్టి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసి బద్ధులమై ఉన్నాం. భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యము కలుగు చేయవాడు ఆయనే. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నేను ఒక్క మాట చెప్పేసి నా దారిని వెళ్తాను, వినండి. బాలుడు నడవలసిన త్రోవన వానికి నేర్పించండి. బిడ్డలు పుట్టగానే మనకు చాలా సంతోషం, సూపరు, చాలా బాగుంటుంది. కానీ ఆ బిడ్డల మార్గం కానీ తప్పితే ఇక మనం ఎందుకు కన్నామో మనకే అర్థం కాదు. ఎందుకు కన్నామని ఏడుస్తాం, అంతే కదా. ఎందుకు కనకపోయినా బాగుండేది, పుట్టకపోయినా బాగుండేదని ఏడుస్తాం. బైబిల్ చెబుతుంది, బాలుడు నడవలసిన త్రోవను వాడికి బాలుడుగా ఉన్నప్పుడే నేర్పించండి. బెత్తము వాడని కుమారుడు తండ్రికి శత్రువగునన్నాడు. అంతే కదా, బెత్తం వాడాలి తల్లిదండ్రులు. శ్రేష్టమైన మార్గంలో పెంచుకోవాలి. ఎగ్జాంపుల్, మీకు ఒక మొక్క నాటితే ఆ మొక్క చక్కగా పెరగడానికి దాని పక్కనే ఒక తిన్నని కర్ర నాటుతారు కదా, ఒక కర్ర పొలం నాటుతారు. చక్కగా ఉన్నదాన్ని నాటుతారా, వంకరగా ఉన్నదాన్ని నాటుతారా? చూసారా? అది కానీ 34 వంకర దాని పక్కన కట్టామనుకో, అది ఎన్ని వంకలు వస్తుందో ఇది ఎన్ని వంకలు వస్తుంది. ఆ చక్కటి మార్గములో పిల్లల్ని పెంచాలి. ఆ చక్కని పరిశుద్ధుడు, వంకలేనివాడు, ఎక్కడా లోపము లేనివాడు, మచ్చ లేనివాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన క్రియలు శ్రేష్టమైనవి, ఆయన పుట్టుక, జీవితం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం సమస్తమును వంకలేనిటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నాడంటే పరిశుద్ధుడైన యేసు తప్ప మరి ఎవరను లేరు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివినటువంటి వారు త్రాగుబోతులు అవ్వలేరు. దీన్ని పాటిస్తే దొంగలెవరు, వ్యభిచారులు ఎవరు, పాటిస్తే మనిషిని చంపలేడు, ద్వేషించలేడు. ఎందుకు అంటే ఇది అలాగు నేర్పించదు. మనిషిని ప్రేమించమని నేర్పించే గ్రంథం పరిశుద్ధ గ్రంథం. నీతి మార్గాన్ని చూపించే గ్రంథం పరిశుద్ధ గ్రంథం. సృష్టికర్తని ఎలా ఉంటాడో చూపించే గ్రంథం పరిశుద్ధ గ్రంథం. నిత్య జీవానికి ఎలా వెళ్ళాలో మార్గాన్ని చూపించే గ్రంథం పరిశుద్ధ గ్రంథం. ఇది ఈ శ్రేష్టమైన మార్గం పిల్లలకి నేర్పించుకోండి అని తల్లిదండ్రులకి దేవుడు సలహా ఇస్తున్నాడు. మీ చేతిలో ఒక మట్టి ముద్ద లాంటి వాడే ఆ బిడ్డను మీ ఇష్టం వచ్చినట్లు మలచవచ్చు. స్తోత్రం చెప్పాలి. అర్థమవుతుందా? జాగ్రత్తగా పెంచండి పిల్లల్ని. ఈ రోజుల్లో ఇంకొక 20 సంవత్సరాల తర్వాత భారతదేశాన్ని గురించి ఆలోచిస్తే గుండెలు పగిలిపోతున్నాయి. 20 సంవత్సరాల తర్వాత భారతదేశం ఎలా ఉంటుంది అనేటువంటిది ఆలోచిస్తే ఇప్పుడు గుండెలు పగిలిపోతున్నాయి. ఎందుకో తెలుసా? ఆల్రెడీ ఇప్పటికే పిల్లలు తల్లిదండ్రుల మాటకు లోబడట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం గంజాయి, డ్రగ్స్, మందు, పని చేయరు, ఇంట్లో పని చేయరు, పెందల కాడ లేవరు. అర్థమవుతుందా? రాత్రులు వాడు ఇష్టం వచ్చినప్పుడు, ఆ అమ్మాయి ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోతుంది. నేను ప్రతిరోజు ప్రయాణాలు చేస్తున్నాను. ఆడపిల్లలు మగపిల్లలు తేడా లేకుండా అర్ధరాత్రి 12 దాటిన తర్వాత నడి రోడ్ల మీద పుట్టినరోజులు చేసుకుంటున్నారు. ఆడ మగ తేడా లేదు. హైవే రోడ్లలో ఏమండి, నేను రాజమండ్రి నుంచి వచ్చేటప్పుడు కూడా చూశాను. నడి రోడ్డు మీద ఏమండి ఒకడు బళ్ళు ఆపుతున్నాడు, లో ఆపో అని. అమ్మాయిలు అబ్బాయిలు ఈ కేక్ కట్ చేసి కోడిగుడ్లు పెట్టి కొట్టుకుంటున్నారు.
ఒకళ్ళ ముఖం మీద ఒకరు ఎంత బరిచెగించారంటే అంత బరిచెగించారు. నేను అనుకున్నాను, అయ్యో ఇప్పుడు దాదాపు 1 గంట అవుతుంది టైం. ఆ తల్లిదండ్రులకు జ్ఞానం లేదా? పిల్ల ఇంకా ఇంటికి రాలేదని, పిల్లవాడు ఇంకా ఇంటికి రాలేదని. ఎందుకు లేదు? ఉంది. అడిగితే చచ్చిపోతారని బ్లాక్మెయిల్ చేస్తాడు, అడిగితే చస్తామంటారు. అర్థమవుతుందా? ఈ తరములో ఉన్నాం మనం. గనుక పిల్లల కన్నా తండ్రులారా కాస్తంత భయభక్తుల్లో పెంచండి, దేవుని భయములో పెంచండి, పెద్ద చిన్న నేర్పించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మూసుకుండి కళ్ళు ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ఈ సమయంలో చేరువచ్చిన బంధువులకి, రక్త సంబంధులకి రక్షణ దయచేయండి. మా ప్రియ తమ్ముడిని, చెల్లిని, వారికి ఇచ్చిన బిడ్డలను, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వారి బిడ్డకి అన్నప్రసన్న జరిగిస్తుండగా నిరంతరము ఈ బిడ్డల కృప సమృద్ధిగా దయచేయండి. ఆ బిడ్డకు ఉన్నతమైన విద్యను, సుబుద్ధిని, పరిశుద్ధతను, దైవభక్తిని, దీర్ఘాయుష్తో నింపమని, ఆ బిడ్డ అన్నపానీయములు దీవించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అమ్మ త్వరగా తీసుకుంటా నాన్న. బుజ్జాల